బ్రేకింగ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పరిమితిని 50% మించకుండా బిల్లు తీసుకొచ్చి ఉండడంతో ఆ బిల్లును సవరిస్తూ కేబినెట్ తీర్మానం చేయనున్నట్టు తెలిసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై జీవో విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ప్రధానంగా ఇందులో గత ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పరిమితిని 50% మించకుండా బిల్లు తీసుకొచ్చి ఉండడంతో ఆ బిల్లును సవరిస్తూ కేబినెట్ తీర్మానం చేయబోతున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపైన జీవో విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలపబోతున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. ఎస్ వాసు, మంత్రివర్గ సమావేశంలో ప్రధాన ఎజెండా ఏమేమి ఉంది? దాంట్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎటువంటి చర్చ, ఎటువంటి అవుట్కమ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది? రాజేష్, ప్రస్తుతం అసెంబ్లీ వాయిదా పడ్డది. అసెంబ్లీ హాల్కి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే మంత్రుల సమావేశం ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు సంబంధించిన అంశంపై ఇప్పటికే మంత్రుల కమిటీ నివేదికను అందించబోతుంది. మరి కాసేపట్లో ఆ ప్రభుత్వానికి సంబంధించి నివేదిక అందిన తర్వాత మంత్రుల కమిటీ ఆ నివేదికలో ఏ అంశాన్ని ప్రస్తావిస్తుంది, ఎందుకంటే ఇప్పటికే కేంద్రం దగ్గర బిల్లులు పెండింగ్ లో కావచ్చు, ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న అంశానికి సంబంధించి కావచ్చు, ఏదైతే సవరణ చేసేందుకు ఆ యొక్క ఆర్డినెన్స్ ఇచ్చారో 50% రిజర్వేషన్ల సంబంధించినటువంటి మార్పు విషయంలో కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ అంశాన్ని కూడా మార్చుకునే విధంగా ఆర్డినెన్స్ కోసం కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ ఎటు తేలని నేపథ్యంలో కూడా ప్రస్తుతం సమావేశమైనటువంటి కేబినెట్ లో ఖచ్చితంగా కూడా ఒక కీలక నిర్ణయం అయితే రాబోతా ఉంది. జీవో ద్వారా సవరణ చేసుకుంటూ కూడా 42% రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో కూడా కల్పిస్తూ కూడా మరి కాసేపట్లోనే సమావేశం ముగిసిన తర్వాత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి బీసీ మంత్రులతో పాటు ఆ కమిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల అంశంపైన ప్రస్తుతం కేబినెట్ భేటీ అసెంబ్లీలో ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగేటువంటి ఈ కేబినెట్ భేటీకి సంబంధించి కూడా ఆ ఫీల్డ్ కవర్ లో కూడా నివేదికను తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం అయితే కేబినెట్ భేటీ జరుగుతోంది. అసెంబ్లీకి సంబంధించి కూడా ఈ కేబినెట్ భేటీలో రిజర్వేషన్ల అంశాన్ని, అంటే ఇప్పటిదాకా కూడా ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా మనం బీసీ రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో ఎలా తీసుకెళ్లాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఏదైతే కేబినెట్ సబ్ కమిటీని వేశారో ఆ సబ్ కమిటీ నివేదికను రూపొందించింది. పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే న్యాయ నిపుణులతో కూడా పలుమార్లు చర్చించారు. న్యాయపరమైనటువంటి రేపు భవిష్యత్తులో ఎలాంటి చిక్కులు రాకుండా ఉండే విధంగా ఒక నివేదిక అయితే సిద్ధమైంది. దాన్ని మరి కాసేపట్లో కేబినెట్ లో చర్చించి ఆ తీర్మానం చేయబోతా ఉన్నారు. స్థానిక ఎన్నికల రిజర్వేషన్ సంబంధించి కూడా అంటే మనకంతున్న సమాచారం మాత్రం జీవో ద్వారా బీసీ రిజర్వేషన్లు కల్పించి ఆర్డినెన్స్ ఏదైతే ఆమోదం రాలేదో సేమ్ ఏదైతే ఆర్డినెన్స్ లో ఉందో దాన్ని జీవో ద్వారా పరిశీలించి దాన్ని పరిష్కారం చూసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. బీసీ రిజర్వేషన్ సంబంధించి స్థానిక ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవో తీసుకొచ్చి జీవో ద్వారా ఈ తీర్మానాన్ని అయితే అమలు చేయబోతా ఉన్నారు. మొత్తానికి 42% రిజర్వేషన్ అయితే బీసీలకు అమలు చేసే యోచనలో ప్రస్తుతం ప్రభుత్వం ఉంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి అధ్యక్షతన అసెంబ్లీలో మాత్రం ప్రస్తుతం కేబినెట్ భేటీ కాబోతా ఉంది. ఇప్పటికే మంత్రులందరూ కూడా సమావేశ మందిరానికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ప్రస్తుతం ఈ యొక్క కేబినెట్ భేటీకి అధ్యక్షత వహించబోతా ఉన్నారు. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ నివేదిక అయిన తర్వాత తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని మీడియా సమావేశంలో మంత్రులు మాట్లాడి వెల్లడించే అవకాశం ఒక ఇన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఒక కీలక ఈ బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా తుది ఘట్టంగా చెప్పాలి. మరి కాసేపట్లోనే ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రం వెల్లడించబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు. కొద్దిసేపట్లో కేబినెట్ భేటీలో అనేక అంశాలు చర్చించబోతున్నారు. సో ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల పైన కూడా ప్రభుత్వ పరంగా ఒక జీవో రిలీజ్ చేయబోతున్నట్టుగా సమాచారం తెలుస్తోంది.